రహస్యమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడాని పరిశుద్ధ పాదానికి వెళ్ళలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మేమందరం తండ్రి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ప్రభావములు ప్రేమించి ఇసుక రక్తంతో మమ్మల్ని పన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అయ్యా మా కొరకు తండ్రి నీ యొక్క పరిశుద్ధ రక్తం తండ్రి ఆఖరి కొట్టి వరకు కాచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అయ్యా ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠమని సెలవిచ్చే ప్రభా. అయ్యా ఆసీనుడ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అయ్యా నేను ఏ రీతిగా స్తుతించాలో నేను ఏ రీతిగా మహింపరచాలో ప్రభా మాకు నేర్పించండి దేవానికి స్తోత్రాలు. అయ్యా లోక జ్ఞానం కంటే ప్రభా మీ జ్ఞానం ఎరిగి మేము జీవించడానికి సహాయం చేయండి. కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి ప్రభా. అయ్యా మీరెంతో తండ్రి నమ్మదగిన దేవుడు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మేమైతే నమ్మదగిన వారం ప్రభా అయినప్పటికైనా ప్రభా మమ్మల్ని అనుదినం అనుక్షణం ప్రభా ప్రేమిస్తూ దేవా మా ప్రాణానికి తండ్రి మీరు మీ స్వరక్తంతో మమ్మల్ని కొన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అంతేకాదు ప్రభా నీ దాసిన దేవా ఒంగోలు నుంచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా బహు భారం కలిగిన దేవా సేవా నిమిత్తముల ప్రభా అయా అనేక ఆత్మలను రక్షించడానికి నీ దాసుడు ఇచ్చిన దేవా కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయనకి ఇచ్చిన కుమార్తెలు అయితేమి దేవా భార్యనైతే ప్రభా ఇక్కడ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా తండ్రి మేమైతే దేవా నేను స్తుతించలేకపోతున్నామేమో ఎవరైతే నీ కొరకు తండ్రి దేవా మీ తండ్రి మేము పరిగెత్తి దేవా నీ సన్నిధికి చేరలేకపోతున్నాం ప్రభా. అయ్యా మేము పరిగెత్తడానికి సహాయం చేయండి. మీరు మా దేవా మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నేను అడుగుతున్నాను. అయ్యా ఎవరి అవసరాలతో వచ్చి ఉన్నారో ఎవరి అక్కర్లతో వచ్చి ఉన్నారో ప్రభా అట్టి అక్కర్లు అట్టి అవసరాలు తీర్చే దేవుడు కొన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా పరిశుద్ధుడా అయ్యా అనేకమైనంతమంది ప్రభా పిల్లలు తండ్రి కాలేజీకి పెడుతున్నారు ప్రభా వారు రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా వారి చదువులో మీరు సిద్ధంగా తండ్రి మీరు ముందుగా ఉండండి ప్రభా. అనేక తండ్రి అయ్యా యమనస్తులు దేవా తండ్రిలకుండా ప్రభా అయ్యా మీరు కాపాడి కనికరించండి దేవానికి స్తోత్రాలు. బస్సుల్లో వెళుతుండగా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభానికి స్తోత్రాలు. అయ్యా మరి తండ్రి మేము ఇంకా తండ్రి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామేమో ప్రభా. అయ్యా మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా అయ్యా మా నడక ద్వారా మా హృదయ రహస్యమైన పాపాలతో ఉన్నాము ప్రభా. దయతో ప్రతి ఒక్కరిని క్షమించమని తోడుగా ఉండమని అయ్యా మేము తండ్రి 80 వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో మేము భద్రం చేసుకున్నట్టుకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నేను అడుగుతున్నాను. అంతేకాదు ప్రభా ఇంకా నీ దాసులు ప్రభా మరలు పడి వెళ్ళాలి ప్రభా. దేవా ఈ ఎండలో తండ్రి అయ్యా ఎండలు విపరీతమైన ఎండల్లో ఉన్నారు ప్రభా. అయ్యా మీరు తండ్రి అక్కడ చేరి లేవా అనేక మందికి తండ్రి నీ సేవ నీ భారమైన తండ్రి నీ సేవను తండ్రి ముందు కొనసాగించడానికి సహాయం చేయమని మీరే మాకు తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కరుణ జాలి కలిగినటువంటి దేవుడు. మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉన్న మాట అపోస్తుల బోధలో సహవాసంలో రొట్టె వినడంలో ప్రార్థనలో ఎడతెక్క ఉండమని చెప్పాడు కదూ. దాని అర్థం ఏంటంటే ఒకవేళ ఈ వారం అంతయ్యా నేను పాపలోకంలో ఉండి ఏదైనా ఒకవేళ పొరపాటు చేశానేమో క్షమించమని మన్నించమని క్షమించగలిగిన దేవుడు ఉన్నావు కాబట్టి మేము క్షమించబడుతున్నాము అని ప్రార్థన చేసుకోవడానికి లేక ఒప్పుకోవడానికి ఒక మంచి సుదినం అంట. కానీ కొందరు అవివేకంగా ఎలా కొనసాగుతుంటారంటే భక్తుడు కానీ యోహాను గారి పత్రికలు అన్నట్టుగా తాము నీతిమంతులమని తాము పరిశుద్ధులే ఇంక మాకు డోకా లేదు, మేము ఈ సమయంలో మేము చనిపోయినా డోకా లేదు, మేము పరలోకం వెళ్తాములే అన్నంతగా డొమ్మ కొట్టేవాళ్ళు చాలామంది. కానీ ఏదైనా గత కాలం అంతా తప్పిదాలు చేసి ఉంటే మన్నించమని వేడుకోవడానికి ఒక మంచి గడి అయితే ఆ వృత్తాంతమే వాళ్ళు ఎరక్కపోయినటువంటి పరిస్థితి అని మనం చెప్పుకుంటున్నాం. ఈ సమయంలో మనం వినబోయేటువంటి పాఠం వాళ్ళు మర్చిపోయారు కానీ మరలపాడులో పెన్ డ్రైవ్ మనం పాడినటువంటి పాటల్లో ఎక్కువగా ఏ విషయం కనపడింది చెప్తారా? మనం పాడినటువంటి పాటల్లో ఆనందం సంతోషం అనేది ఒకవేళ సహజంగా శరీర సంబంధమైనది కానీ ఆనందం మాత్రం ఆత్మ సంబంధమైంది. హల్లెలూయా.
సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు ఏదని చెప్పేసి ఆలోచన చేస్తామంటే ఈ విషయం వెలుగులోనికి రావడం జరిగింది. అందుకే జాయిస్ ఇన్ ద లార్డ్ లేకపోతే రీజాయిస్ ఇన్ ద లార్డ్, మరలా ప్రభువులో ఆనందించే వారిగా ఉండాలా. చెవి చూసినటువంటి కార్యకలాపాలను బట్టి, చెవి చూడనటువంటి వారికి ఒకవేళ ఆనందం యొక్క అవగాహన ఏంటో, ఆనందించడం ఎలాగో తెలియకపోవచ్చు కొంతమంది, లేకపోతే అతిగా ఆనందించే వాళ్ళు ఉండారేమో. ఆనందానికి గురించిన అవగాహన లేక ఒక చోట కూడా అన్నాడు, మితముగా ఉండాలి కానీ అతిగా ఏ విషయంలో కూడా పోకూడదని చెప్పిన వివరణలు కూడా మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఏ విధంగా ఈ ఆనందాన్ని మనం స్వతంత్రించుకోగలగవచ్చు, కలిగి జీవించవచ్చు. అది ఇప్పుడు పాటలు పాడుకున్నాం మనం. ప్రభువుని బట్టి మాత్రమే కానీ ఇక లోకంలో ఎక్కడా కూడా అది అశాశ్వతమైనటువంటి సంతోషం, ఆనందం అని చెప్పాలి. అది ఆహార విషయం కానీ, బట్టల విషయం కానీ, నగల ఆభరణాల విషయం కానీ, ఇంకొక కార్య విషయం, అది క్షణకాలం కొంతకాలం మటుకే కానీ ప్రభుతో మాత్రం నిరంతరం. ఒకవేళ ఇంకా డెప్త్గా చెప్పుకోవాలంటే ఇంకొక పాటలు కూడా వచ్చాయి అలాంటి అనుభవాలు. ఈ కాలంలో ఒకవేళ మనం ఈ ఆనందం, సంతోషం ఒకవేళ మనం చెవి చూడపోవచ్చు కానీ తర్వాత ఉండబోయే యుగాలు ప్రభుతో ఆనందించగలుగుతాం. హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి మనం కొనసాగి వెళ్ళాలా. లేఖనాలను బట్టి కానీ, భక్తులను బట్టి కానీ, ప్రవక్తల జీవితాలను మనం ఎందుకు ఊరకలా నెమరు వేసుకుంటాం, వెలుగులోనికి తెచ్చుకుంటామంటే ఆ నీతిని అనుసరించాలని. సరే, మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ ఆనందాన్ని ఏ విధంగా మనం సొంతం చేసుకోవాలో, ఎలా గడించాలో చూద్దాం. మొదటిగా ఎజ్రా గ్రంథం తీద్దాం. ఈ ఎజ్రా, నెహెమియా గ్రంథాలు ఉంటాయి. పేజీ నంబర్ 395, 6వ అధ్యాయం 396వ పేజీ, ఫస్ట్ నుంచి. 2 భాగాలు ఉంటుంది బైబిల్, కొంతమందికి తెలియదు పాపం. మొదటి ప్రార్థనకి సండే స్కూల్ అనుభవం ఉండి, సండే స్కూల్ అనుభవం లేకపోతే ఇక అసలు లేదు. చిన్నప్పటి నుంచి ఇక అక్షరాలు నేర్చుకుంటే ఇంకేం నేర్చుకుంటామని అంటారు, అవును కదా. ఇక ఏదో ఇక దైవ సంకల్పం అయ్యి, దైవ చిత్తం అయ్యి నువ్వు రావాల్సిందే కానీ లేకపోతే మొదట్లేంది అది అంటాడు కదా సొలొమోను గారు, బ్రక్కై వంగని బాలు నడవలసిన త్రోవ వాళ్ళకి నేర్పకపోతే పెద్దకి నేర్చుకోవడం జరగనటువంటి పని అని రాశారు. ఏదైనా చిన్నప్పుడే ప్రవర్తన కానీ, చదువు కానీ, శుద్ధి కానీ, సూక్ష్మం కానీ చిన్నప్పటి నుంచి వస్తేనే కానీ ఇక పెద్దరి నాకు ఇంకేముంది అంత అయిపోయిన తర్వాత ఇంకా చదివేది, ఇంకేం సంస్కారం, ఇంకేం శుద్ధి, సూక్ష్మం అనేటువంటి నిర్లక్ష్యం సహజం. సరే, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆనందంతో మనకు ఒక నివాసం కావాలి, ఆ జీల్, ఆసక్తి లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, అట్నే ఉంటే మనం ఇల్లు కట్టుకుంటాం, అందులో ఉంటాం. ఆ ఆశ లేకపోతే ఏదో మా అయ్య మా అబ్బోళ్ళు కట్టిన ఇల్లు ఉందిలే, ఉంటున్నాం, ఉంటే ఉంటాం, లేకపోతే లేదనుకుంటే దాని మీద కూడా శ్రద్ధ చూపించాం, దానిలో ఉండటానికి కూడా ఇష్టపడనే. ఎప్పుడైతే మనం కట్టుకుంటామో, మనం సంపాదించుకుంటామో అది వంట పట్టుద్దంట, కానీ మన అయ్యోడు సంపాదించడానికి అయితే వంట పట్టదు. ఏది మన జీవిత కాలంలో మనమే ఏదైనా చేసుకోవాలి కానీ వేరే వాళ్ళు సామెత ఉంది, అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు. కానీ నీవు సంపాదించింది నీవు దానం చేస్తే పర్వాలేదు, కానీ నీవు సంపాదించింది నీవు అనుభవిస్తే
కీతరాగాడు అన్నట్టుగా నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. తల్లిదండ్రుల కష్టార్జితాన్ని గడించడం కాదు కానీ, ఆ ధనవంతుడు కానీ అయినా పరలోక రాజ్యం చేరమన్నాడు కానీ, అయ్యో నువ్వు కష్టపడకుండా వచ్చింది అనుభవిస్తూ దీన్ని వృధా చేసి పరలోక రాజ్యం చేరాలంటే మాత్రం వాళ్ళ పడినటువంటి పనిని ప్రభు వారు బోధన చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు సంతోషంతో తమ కష్టార్జితంగా ఏం చేశారు? వేరే వాళ్ళు గతంలో కూడా చెప్పాను నేను, వేరే వాళ్ళు ఆలయం కట్టిస్తే వీళ్ళకి అంతగా దాని మీద బాధ్యత ఉండదంట, భారం ఉండదంట. దానికి కూర్చున్నటువంటి ఆలోచన కానీ దానికి కూర్చున్న విధి విధానాలు వీళ్ళకి అవసరం లేదంట. ఏదో కూడా కట్టించాడు, ఏదో పోతుంటుంది. ఎప్పుడైతే మనం కష్టపడి మనం కట్టుకుంటామో అప్పుడు దాని మీద దాని బాధ్యత, దాని విధి విధానాలు మనకు తెలుస్తాయి. అవును కదా? అట్లాగే వీళ్ళందరూ కూడా తలా ఒక చేసి కట్టుకున్నారు. ఆనాడు రోజుల్లో ఉన్నటువంటి తెగలవారందరూ దేవుని ప్రజలు తారతమ్యాలను బట్టి చెప్పారు కదా. యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు ప్రజలు, చెరలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఐకమత్యంగా కూడుకొని ఆలయం కట్టుకొని దాన్ని ప్రతిష్ఠించినటువంటి సమయంలో ఎంతో ఆనందానికి లోనయ్యారంట. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు గాని అంటాడు చూడండి, ఒక్క పాపి రక్షించబడ్డం పరలోకం అంతా కూడా ఆనందిస్తుందంట. హల్లెలూయా! అట్ట వీళ్ళందరూ కూడా కలిసి కట్టుకున్నారు కాబట్టి ఒక ఇంట్లో గొప్ప ఆనందం ఉంటుంది. మనకు తెలుసు, మనం సంపాదించుకొని మనం అనుభవించేటువంటి పదార్థాల వల్ల గడించేటువంటి సంతోషం వల్ల. ఇక అలాంటిది అన్ని కుటుంబాలు కూడా కలిసి ఒక చోట, మనకు ఒకవేళ మనలో ఉందిలే, మనం చూసి అన్నిలు కూడా అలవర్చుకుంది. క్రొత్త నిబంధన కాలంలో సమిష్టిగా ఉంచుకున్నారు. వాళ్ళ కులంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఇంతని ఫండ్ వేసుకొని ఏం చేస్తారంట, వన భోజనాలని పెట్టుకొని ఆ జాతి అంతా కూడా అట్ట ఆనందిస్తూ ఉంటారు. ఆ రీతిగా వీళ్ళందరూ కూడా దేవుడు మరి చెప్పాడు కదా, మరి దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలా, మీరు ఆలయమై ఉండాలా, ఐక్యంగా ఉండాలా అనే అనుభూతిని గురించి వీరు దాన్ని ప్రతిష్ఠించినటువంటి రోజున గొప్పగా ఆనందించారు అనే అనుభవాలు చూస్తాం. నిజమే, మొదట్లో భలే ఆనందం ఉంటుంది. అవును కాదు? చాలా కాలం క్రిందట సువార్త మొదటి కాలపు రోజుల్లో మనకింత చర్చి లేదు కానీ చాలా ఆనందంగా ఉండేవాడు ప్రజలు. చర్చి ఇప్పుడు చాలా ఏమైంది, విశాలం అయ్యేసరికి ప్రజలు తగ్గడం, ఆనందం కొరవడం. అవును కదా? అందుకే ఒక సామెత ఉంది, చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అంట. పెద్ద ఇల్లు లంకంత ఇల్లు ఉంది కానీ అందులో ఉండేది మాత్రం ఇద్దరే. ఈ మధ్యకాలంలో కొంతమంది చాలా ఉండేవాళ్ళు అయ్యి ఒక్కడు ఒక్క అపార్ట్మెంట్ కట్టించుకున్నాడంటే. మన పక్కన వడ్డిపాలెం అని ప్రక్కన ఉంటే డాక్టర్స్ అంట ఒక్కొక్కడు ఒక్కొక్క అపార్ట్మెంట్ కట్టించుకున్నాడంట. ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో నలుగురు ఉండొచ్చు, అట్టాగా 5 ఫ్లాట్లు మొత్తం ఎంతమంది, 10 మంది ఉండొచ్చు. కానీ దాంట్లో ఉంటుంది ఇప్పుడు పిల్ల జల్ల ఎక్కడికక్కడికే వెళ్ళిపోయి కూతుర్లు పెళ్లి చేసి కొడుకుళ్ళు అమెరికాలో సెటిల్ అయితే ఉంటుంది దెయ్యాలు ఇద్దరే. అది వాళ్ళలో ఒకడు పోతే తల్లిలో తండ్రిలో, ఇల్లు మాత్రం లంక అంత ఉంది కానీ అందులో ఉండేవాడు లేనే లేడు. ఆ విధంగా ఉంటున్నటువంటి పరిస్థితులు నేటివి. కాబట్టి ఎప్పుడైతే మన దేహం అనేటువంటి దేవాలయాన్ని మనం దేవునికి అప్పగింత చేస్తామో, ప్రతిష్ఠిస్తామో, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు, దేవుడు నిన్ను పడగొడతాడు ఒక దేవాలయాన్ని నువ్వు పడగొడు. లేకపోతే దొంగలకు ఒక చేయకూడదు, ఇందాక పాడబాడు, చీకటి పాపం, లేకపోతే తలంపులు, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దుర్మార్గపు కార్యకలాపాలు, వీటన్నిటితో ఏమైపోయింది, దేహం మలినమైపోయింది, ఆత్మ మలినమైపోయింది. ఎప్పుడైతే దేవుని కోసమై ప్రతిష్ఠించామో సమస్తం కూడా పావనమైపోయింది. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు కానీ జన్మిస్తే పశువుల శాల కూడా పావనమైనటువంటి విధంగా నిజంగా దేవుని కానీ చాలా నమ్రతతో కానీ అనుసరిస్తూ ఉంటే
ఏ లోపాలు, ఏ పాపాలు, ఏ తాపాలు, ఏ కోపాలు ఎలాంటివి ఉన్నా కానీ సెటరేట్ అయిపోతాయంట. హల్లెలూయా. 103వ కీర్తన అంటాడు, ఆయన నీ సంకటములన్నింటినీ కూడా కుదిర్చేవాడు. హల్లెలూయా. అయితే మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే ఎక్కువగా చాలా చిన్న కుటుంబాల్లో, చాలా పేద కుటుంబాల్లో చదువు, సంధ్య, సంస్కారం, ఇల్లు వాకిలి, పిల్లా జల్ల, లేదా పని పాట ఇవి లేనటువంటి వాళ్ళ ఇళ్ళల్లో అపవాద తత్వం ఎక్కువగా పెట్టేగిపోయి చదువు లేదు, పని లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, ఏది కూడా లేదు. అలాంటి కుటుంబాలు కానీ ఒకవేళ దేవునిగా అనుసరిస్తే సువార్త ఎవరికి అంటే ఇలాంటి వాళ్ళకి. అందుకే సువార్తలో ఉన్నటువంటి వివరణ ఆదిలో యెషయా గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన వివరాలు లోకా సువార్తలో ఉన్నాయి. విరిగి నలిగినటువంటి వారిని, అవును కదా, కృంగినటువంటి వారిని, బంధింపబడిన వారిని, చెరలో నుండే వారిని, లేదా గుంటోళ్ళని, గుడ్డోళ్ళని, గూనోళ్ళని, చెవిటోళ్ళని, పని బాట లేని వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఉద్ధరించినటువంటి వాడు, చేయూతనిచ్చినటువంటి వాడు, వెలుగులోనికి తీసుకొచ్చినాడు, గుడిలోనికి తీసుకొచ్చినటువంటి వాడు, చైతన్యం తీసుకొచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఇప్పుడన్నీ కూడా వెలుగులోనికి వచ్చాయి. క్రైస్తవ బోధల వల్ల, క్రైస్తవ కార్యకలాపాల వల్ల చూసిన వాళ్ళు ఇప్పుడు కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, విధవరాండర్ని, ముసలాళ్ళని పరామర్శించాలరా అని వాళ్ళు కూడా చారిటబుల్ ట్రస్ట్స్ ఏర్పాటు చేశారు. ఎవరు? క్రైస్తవులను మార్గదర్శకంగా తీసుకొని. మొదట ఎవరు? మదర్ తెరీసా గారు నెలకొల్పారు. ఇప్పుడు అన్ని మతాల్లో కూడా ఇలాంటివి అలవర్చుకున్నారు. ఆ విధంగా నాడు ఆలయాన్ని ప్రతిష్ఠించిన సందర్భంలో ఆనందించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడడం జరిగింది. తర్వాత నెహెమ్యా గ్రంథంలోనికి వస్తున్నాం. నెహెమ్యా గ్రంథం ప్రక్కనే ఉంది. 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. చివరి ప్రస్తావన. సరే, మొదటి చదువుదాం. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసి కొనని వారికి పంక్తులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుతారు. హల్లెలూయా. యేసులో ఆనందించడం వల్లంట బలం పొందుకుంటారంట, ఆధ్యాత్మిక బలం పొందుకుంటారు. లోకంలో కాలం మీరు ఉండటం వల్ల శారీరక సంబంధమైన బలం పొందుకుంటారేమో, తినటం, త్రాగటం, తిరగటం వల్ల. కానీ దేవునిలో గడించటం వల్ల ఆత్మీయ అభివృద్ధిని పొందుకోగలుగుతారు. హల్లెలూయా. అంటే ఆత్మవృద్ధి పొందుతూ ఉంటుంది. అది చాలు మనలను పరలోక రాజ్యం చేర్చడం కోసం. సహజమైనటువంటి అభివృద్ధి మనలను పరలోకం చేర్చడానికి వీలు లేనే లేదు అని చెప్పేసి చెప్పుకోవాలా. కీర్తనకారుడు మొదటి కీర్తన 2వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించేవాడు ధన్యుడు కాగలుగుతాడంట. హల్లెలూయా. బ్లెస్డ్ ద పీపుల్, లేకపోతే ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు నిత్యం కూడా ఏం చేయాలా? అబ్రహాం గురించి లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు ఏం చేస్తున్నాడంట? అబ్రహాము రొమ్మున ఆనందిస్తూ ఉన్నాడంట. దివారాత్రము దాన్ని ధ్యానిస్తున్నాడంటే నిత్యం దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉన్నాడు. ఆయన చెప్పే మాట్లాడుతున్నాడు. మరి సమూయేలు గాని, అయ్యా నీవు మాట్లాడు, నేను వింటాను అని చెప్పేసి అన్నటువంటి దగ్గర చదువుతున్నామంటే నిత్యం ఆయన మాటలు వింటమే. హల్లెలూయా. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది, పాదముల యొద్ద కూర్చుండి వింటుంది కాబట్టి ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది. హల్లెలూయా. అందుకనే పీటర్ గారు అన్నాడు, ప్రభు వాక్యం ఎల్లప్పుడు కూడా నిలుస్తుంది. ప్రభు దయాళుడని రుచి చూడడం జరిగింది కాబట్టి వాక్యం నిరంతరం నిలుస్తుంది అన్నాడు కూడా. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటి మాట
యెహోవా యందు ఆనందించేవారు ధన్యులు కాగలుగుతారు. యెహోవా యందు ఆనందించినట్టయితే మీరు బలం పొందుకోవటం జరుగుతుంది. అప్పుడు అచట అంటాడు, దుష్టుని బాణములు మీరు ఆర్పడానికి సమర్థులు కాగలుగుతారు. హల్లెలూయా. ఏమేమో అగ్ని బాణములు వేస్తుంటాడట వాడు. నిన్న రాత్రి చెప్తున్నాను, ఒక ఆమె ఆ ముస్లిం సోదరి దేవుని నమ్ముకుంటే అంటే ఆ పరిస్థితులు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవాలి. అంటే మనం మెరుగేసి ఇవి దయ్యపు కార్యకలాపాలు, వీటిని విడిచి దేవుళ్ళలోనికి రండి అని చెప్తున్నాం. వాళ్ళు అనుకుంటారు ఇది దేవ కార్యకలాపాలని, దెయ్యపు కార్యకలాపాలు చేస్తుంటారు. తెలుసా? దెయ్యాలను దెయ్యపు కార్యకలాపాలు, దేవ కార్యకలాపాలను చేసుకుంటుంటే మనం అంటే చెప్పకూడదట. అదేమంటే మీకు మీ దేవుడు ఉండడు చాలు, మీరు మీ దేవుడిని ఆరాధించుకోండిలే, మా దేవుడిని మేము ఆరాధించుకోగలుగుతాం చాలు సరిపోద్దని చెప్పాలంట. వెనకటి యెహోషువ గారు అన్నాడు ఏమని, మీరు ఏదో ఒకటి ఆరాధించుకోండి కానీ మేము మాత్రం మా యెహోవానే సేవిస్తాము అన్నాం. చూడండి, ఆ విధంగా ఇప్పుడు ఒక అన్యుడైనటువంటి వాడికి పరిచయం చేయకూడదంట, చెప్పకూడదంట. అది నేరం క్రిందకు వస్తుంది. చూసారా? వెనకటికి హక్కుల్లో ఉంది మత స్వేచ్ఛ హక్కు అని, ప్రాథమిక హక్కు అని, స్వతంత్రపు హక్కు అని. అంటే నీవు కలిగిన దాన్ని నీవు అనుభవించు కానీ ఇంకొకడికి అంటే ఏంది, నీ మతాన్ని నువ్వు అనుభవించు, నీకున్నది నువ్వు అనుభవించు, నీకున్నది నువ్వు తిను. పక్కోడితో పెట్టొద్దు, పక్కోడి చూడండి. మన వాక్యం ఏం చెబుతుంది? నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమంట. మనమేమో పరలోక రాజ్య వారసులం అయ్యాము, ఆనందించాలా, మీరు మాత్రం చావాలా, మీరు మాత్రం నరకానికి పోవాలని చెప్పుకోవాలా, లేకపోతే చెప్పకుండా ఉండాలా? ఈతనకాడుగా ఒక చోట అంటాడు, నీ సత్యాన్ని, నీ నీతిని, నీ కృపను నేను ఎరిగి నా హృదయంలో ఉంచుకొని ప్రభు వారు చెప్పాడు నా నిమిత్తం. ఎందుకు నిందలు, అవమానాలు, కానీ క్రైస్తవ్యం ఇప్పుడు పాతుకుపోకుండా ఉండటానికి, ఫ్లడ్ కావడానికి, విస్తరించకపోవడానికి కారణం ఏంటంటే స్వార్థమైనటువంటి భక్తి. అవును కదా? పౌలు గారు కానీ చెప్పాడు ఏమని, కక్ష చేత, మిష చేత, ఏం చేస్తే వ్యత్యాసాలు, భేదాభిప్రాయాల చేత భక్తి కలిగి ఉంటే అది వృద్ధి పొందదు. ఎవరో త్యాగధనులు పాపం రోగుల పట్ల, అవును కదా, ఆయా బాధ్యత కలిగి లేనటువంటి వారి పట్ల బాధ్యత భారం కలిగి సేవ చేస్తుంటే అట్ట వృద్ధి పొందుతూ ఉంది. కానీ మనలాంటి ఒక మేము భక్తి పరులం, మా భక్తి మాకు జాలే అనేటువంటి వాళ్ళ వల్ల ఇది వృద్ధి పొందనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఈయన చెబుతున్నటువంటి ధోరణిని మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం తీద్దాం. 13, 14 వచనాలు చదువుకుంటూ ఉన్నాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. హల్లెలూయా. అప్పుడు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అని. నిజమే, నీకు ప్రీతికరమైన పని ఉంది. అవును కదా? నువ్వు నాయకుడివో, లేకపోతే వ్యాపారవేత్తవో, పెద్ద ఉద్యోగస్తుడివో, ఉద్యోగాల్లో పదోన్నతులు పొందాలనో బాగా నిర్వర్తించావు. మేము సెలవులు కూడా తీసుకోకుండా సెలవులు కూడా చేసావు, ఆదివారం కూడా డ్యూటీలు చేసావు అని చెప్పేసి నీకు ఏం చేస్తున్నారు? రివార్డు ఇచ్చి ఏం చేస్తున్నారు? పెద్ద పదవులు ఇస్తున్నారేమో. కానీ ఏం చెప్తున్నాడు? ప్రభు దినమని ఎంచి ఆ దినమున ఏ వ్యాపారం చేయక, ఏ ఉద్యోగం చేయక అది గొప్పదని లోక వార్తలు కూడా ఈరోజున
ఇక బంధువులు వచ్చారంటే ఇక ఆడి ఈడి చెప్పుకోవటమే పని. ఇక ప్రార్థన మాత్రం దొంగ. మన ఖాయం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణ, ఈ రోజున ప్రభు దినంలో ఒక గొప్ప శోధన వచ్చి పడింది. ఏమొచ్చి పడింది? ఈ రోజున ఉద్యోగానికి పరీక్ష, లేకపోతే ఉద్యోగం చెయ్యాలి. దేవుడేమో దేవుని పని ఏం చేయాలా చెప్పండి. ఇది ఎట్టా జరిగేది కానీ ఇది పోతే రాదే అని చెప్పేసి దానికే ప్రయారిటీ ఇస్తాం. అవును కదా, పరలోక రాజ్యం పోగొట్టుకుంటాం. సరే, ఒకవేళ నీకు సమయం ఉంటే మెల్ల వచ్చింది. మొదటే చెప్పాను, దైవమా నన్ను క్షమించు, గత వారం ఏదో నా స్వార్థం కోసం తప్పిపోయాను. ఇక ఒక వారం తొలగిపోయావంటే అంతకు మించిన ఆఫర్ ఇస్తూ ఉంటాడు వాడు, తెలుసా? అపవాదిగాడు అంతకు మించిన ఆఫర్ ఇస్తూ ఇంకాస్త దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు వాడు. ఇలాంటి సిచ్యువేషన్లో దేవుడట అసలు రాకుండే చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి మీద అబండాలు వేస్తాం. దేవుడు మా మీద, అవును కదా, ప్రేమ లేదు, జాలి లేదు, కరుణ లేదు, కటాక్షం లేదండి. కానీ తద్వారా నీవు ఆత్మకు హాని కలిగించుకుంటావని ఆయన ఉద్దేశం. అపవాదిగాడేమో ఈ ఆత్మను చంపడం కోసం, ఒకనాడు చంపడం కోసం ఇప్పుడు చాలా ఆశలు ఏం చేస్తుంటాడు. వాడికి కావలసింది దేవుడిలో వీడు బలపడతాడేమో, బలపడకుండా చేయాలని వాడి సంకల్పం. దేవుడేమో నాలో నిలుపుకోవాలని ఆయన జీలు. కాబట్టి వీరిద్దరి మధ్య చాలామంది కూడా చాలా మేలు పొందలేకపోతుంటారు. దాన్ని గెస్ చేయగలగాల మనం. ప్రభు కోసమే ఇప్పుడు మన హబక్కూకు గారి కాడికి వెళ్ళిన తర్వాత మేము దేవుళ్ళో ఉండే మేలు పొందుకోలేకపోతున్నాం, లేకపోతే లోకంలో ఉండి ఆనందం పొందుకుంటున్నాం. ఇలాంటి ప్రస్థానాలు ఉంటుంటాయి, అవును కదా. అందుకని లోకానికే మొగ్గు చూపుతున్నావా, దేవుని వైపు మొగ్గు చూపుతున్నావా? ప్రతి వచనంలో మనం గెస్ చేసుకోవలసిన, ఆలోచించవలసిన అవసరం వస్తుంది. ఆడికి వెళ్ళాక చూద్దాం. సరే, నీవు యెహోవా యందు అప్పుడు మాత్రమే ఆనందించగలుగుతావు అంట. వద్దు, నాకు అవసరం. పాల్ గారు అన్నాడు చూడండి, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. పెంటతో సమానంగా అంటే అంతా దెబ్బలో వేసి వచ్చాం, మళ్ళా తెచ్చుకుంటామా చెప్పండి? దూరంగా వేసింది ఆయన మళ్ళా తెచ్చుకో, దాని సంగతే మర్చిపోతాం. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ విధంగా వెనుకున్న వాటి వైపే చూస్తూ ఉన్నాం, మొగ్గు చూపుతున్నామని దీన్ని బట్టి తెలుసుకోవలసి ఉంది. రోమా సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. 14వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తున్నాం. ఏంటట? దేవుని రాజ్యం అంటే భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉంది. హల్లెలూయా. అంత డెప్త్గా ఆలోచించే విశ్వాసులు ఉన్నారంటే ఉన్నారా చెప్పండి? రాత్రి ప్రార్థనకు వచ్చారా? ఆలయానికి మాత్రం వస్తారు, కానీ సగం భక్తి. దేవుని ప్రేమించే వాళ్ళు ఉంటారు కానీ పొరుగోడిని ప్రేమించిన వాళ్ళు, పొరుగోడితో బాగా ఏమన్నాడు బాగా రాసుకొని పూసుకుంటుంటారు. దేవుని ప్రస్తావన మాత్రం ఉండనే ఏదో ఒక కోణంలో దెబ్బ కొడుతుంటాడు అపవాది. దేవునితో ఎంత సత్సంబంధం కలిగి ఉన్నామో పొరుగువానితో కూడా అంత ప్రేమ, ఐక్యత, రాగం కలిగి ఉండాలి. అప్పుడు సంఘం వృద్ధి పొందుతుంది. దేవుని దేహం ఏం చేస్తుంది? ఇంక్రీజ్ అవుతుంది. దేవునికి ఏం చేస్తున్నాం? అవమానం తీసుకొస్తున్నాం ఏదో ఒక విధంగా, అవును కదా. హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అన్నాడు, వెనుకంజి వేయడం వల్ల నా ఆత్మకు నీవేం చేస్తున్నావు? దుఃఖం కలుగు చేస్తున్నావే కానీ ఆనందం కలిగించు. అపవాదిగాడికి ఏమో సంతోషం, దేవుడికి ఏమో దుఃఖం కలిగిస్తుంది. దేవుడికి సంతోషం, ఆనందం కలిగించే వారిగా ఉండాలా, అపవాదిగాడికి దుఃఖం కలిగించే వారిగా ఉండాల్సిన అవసరం ఉందని మనం తెలుసుకోవలసింది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. హల్లెలూయా.
కొంతమంది ఉన్నారు బాప్తిస్మంలోనికే రాకపోతే అసలు బాప్తిస్మం తీసుకోవడం పెద్ద గొప్ప కాదు అని చెప్పేసి అంటారు. అవును కదా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకోవాలంట. హల్లెలూయా. అగ్నిలో బాప్తిస్మం తీసుకోవాలంట. దేవుడు దహించు అగ్ని కాబట్టి నీలో ఉన్న మలినమంతా ఏం చేయాలి? ఆయన తీసివేయాలి, కాల్చివేయాలి. హల్లెలూయా. పాపాన్ని కాల్చివేసేసి పాపిని సేవ్ చేస్తారు. అవును కదండి? ఉదాహరణ, మన బంగారం మార్పు చేసుకోవడానికి, వేరే ఆభరణం తీసుకోవడానికి ఈ పనికిరాని ఇరిగినటువంటి బంగారాన్ని తీసుకెళ్ళే ఒకరు ఏం చేస్తాడంటే మొత్తం కాల్చేస్తాడు. ముందు బరువు ఎంత ఉందో చూసేసరికి ఒక 6 గ్రాములు, 5 గ్రాములు ఉంటాయి. 4 గ్రాములు అరస వేసుకో, 4 గ్రాములు ఉంటాయి. వాడు కాల్చేస్తాడు, దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతాయి. అది ఎంత బరువు ఉంటుందంటే 3 గ్రాములే. మీరు కాల్చేసాడు, దాంట్లో డస్ట్ మస్ట్ అంతా కూడా ఏమైపోయింది? పోయింది. 3 గ్రాములు మాత్రమే మిగిలింది. అట్టా మనలో ఉన్నటువంటి పాపపు ఆశలన్నీ కూడా ఏం చేయాలా? కాల్చివేయబడాలి, తేలికైపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు పక్షులైతే ఎగిరిపోగలుగుతాయంట. బరువు కాగలిగినటువంటి మనం నడకే అంత మాత్రమైతే మనం పర్వతం నట్టు చేరతామండి? చేరతామా? భారీ కాయాలైతే చేరనే. పక్షుల్లా మనం అలా ఆధ్యాత్మికంగా మనం కొనసాగాల్సిన అవసరం ఉందని ఈయన బట్టి తెలుసుకోవలసి ఉంది. కీర్తన 32వ కీర్తన 11వ వచనాన్ని చదువు. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి. హల్లెలూయా. మనగాని చెప్పుకున్నాం, నీతిమంతులైతేనే ఆసక్తి కలిగి జీవించేటువంటి వాళ్ళుగా ఉంటారు, ఆశీర్వదించబడతారు అన్న విధంగా యథార్థ హృదయులైతేనేనంట. యేసుక్రీస్తు ప్రభువారు గారిని యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. పెదవులతో ఆరాధించేవారు నామకార్థంగా స్తుతించేవారైతే ఎలాగా శారీరకంగా స్తుతించేవారుగా ఉంటారు అన్నటువంటి విధంగా ఈయన మాట్లాడుతున్నాడు. యథార్థ హృదయులారా మీరంతా కూడా ఆనందగానం చేయండి అని మాట్లాడుతున్నటువంటి వివరణ చూస్తున్నాము. అక్కడ 33లో కూడా మాట అన్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడం మంచిది అని కూడా చెప్పడం జరిగింది. 81వ కీర్తన 81వ కీర్తన 81వ కీర్తన మొదటి వచనాన్ని, మన బలమై ఉన్నటువంటి దేవునికి ఆనందగానము చేయండి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయండి. హల్లెలూయా. మనకు బలమైనటువంటి దేవుని బట్టే. అవును కదా? పౌలు గారు అంటాడు ఏమని? నన్ను బలపరచువాలి అందే నేను సమస్తం కూడా. మనకు బలమైనటువంటి దుర్గము. అవును కదా? ఆయన బట్టి జయోత్సాహం చేయాలి, కానీ బలహీనుడైనటువంటి వాడిని బట్టి ఊగులాడి ప్రయోజనం ఏమైనా ఉంటుందా? చెప్పండి. ఒక బలమైనటువంటి వ్యక్తి కానీ అనుసరిస్తే ప్రయోజనకరం, కానీ బలహీనుడైనటువంటి వాడిని అనుసరిస్తే ప్రయోజనకరం కానీ. తెలుసుకున్నాం, యేసు గొప్పవాడని, నీతిమంతుడని, నిర్దోషని. ప్రతి కార్యంలో కూడా, ప్రతి పదానికి, ప్రతి కార్యానికి కూడా ఆయన సరిపోయినటువంటి వాడనే వివరణ మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆయన బట్టి ఆనందం చేయడం, ఉల్లసించడం భావ్యం అన్నట్టుగా ఆయన మాట్లాడాడండి. అందుకే 97వ కీర్తన 11వ వచనంలో కూడా మరో మాట అన్నాడమ్మా. ఇందుకోసం అంట, ఏది ఇలాంటి వారి కోసం చదవా, నీతిమంతుల కోసమై, యథార్థ హృదయుల కోసమై ఆనందము విత్తబడిందంట. హల్లెలూయా. నిజమే. అక్రమార్కులకు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు చూడండి ఏమని?
దేవదూతలు అన్నారంటే మేము పోయి పంటను కోస్తామయ్యా అని సపరేషన్ చేస్తాం. అమ్మో వద్దు, అన్నింటినీ పెళ్ళగిస్తారు, కొనసాగనీయండి. మనకు తెలుసు యథార్థవంతులు ఎవరో లేకపోతే నీతిమంతులు ఎవరో, అసత్య ప్రవర్తన అపభక్తి చేసేటువంటి వాళ్ళు ఎవరో తెలుసు, అవును కదా. అందుకని ఈయన చెబుతున్నటువంటి ఈ ధోరణి ఈ విధంగా ఉంది. నీతిమంతుల కోసం, యథార్థవంతుల కోసం ఆనందం విత్తబడిందంట. హల్లెలూయా. అలాంటి వారి కోసం ఇందాక కూడా చెప్పాను నేను. ఆ ప్రార్థన పరులకు వారి, అవును కదా, వారి కోరికలకు, వారి విన్నపాలకు ప్రతిగా యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించబడ్డాడు అని చెప్పుకున్నాం, అవును కదా. ఇక అంటే ఆ ఆనందము వారి కోసం ఎత్తబడింది కాబట్టి దాన్ని ఏం చేయాలా? వారు కోసుకొని తినాలి, లేక వారు దాన్ని వృద్ధి పొందించుకోవాలా, ఆ పంటను వారు తినాలా అనే వివరణ ఇందుపూర్వకంగా మనం చూడగలిగాము. అందుకే 43వ కీర్తన 4వ వచనంలో ఒక మాట అన్నాడు, నాకు ఆనందం కలుగజేసేటువంటి దేవుని బట్టే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాను. హల్లెలూయా. నిజమే, నాకు కూడా చెప్పాను. లోకంలో వాడికి అంటే పూర్తి అవగాహనలోనికి రాకపోగా అదే ఆనందం అని, ఏది భక్తిహీనతే ఆనందమని, లోకమే ఆనందమని, తండ్రి వద్ద ఉన్నటువంటి ఆనందం సరైనది కాదు, ఎక్కడ వేసేన వద్దే లేకపోతే దూరం వెళితేనే నిజమైన ఆనందం అనుకున్నాడు. తర్వాత తెలుసుకో ఇదంతా ఒకటి మాయ, భ్రమ. ఇది ఆశ పెట్టి వశనం చేసుకుంటుంది, లోపరుచుకుంటుంది ఈ ఆనందం. ఇది శాశ్వతం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 43వ కీర్తన 4వ వచనంలో అన్నటువంటి ప్రస్తావన మనం చూస్తున్నాం. బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హల్లెలూయా. ఒకవేళ నీవు వాయిద్యం వాయించకపోవచ్చు, ప్రకటన గ్రంథంలో అంటాడు హృదయ వీణలు మిడుతున్నారంట. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఇందాకన్నాను చూడండి, ఆత్మతో సత్యంతో ఆరాధించడం చాలు. యథార్థవంతులు, నీతిమంతులైనటువంటి వారు మీ ముఖస్థుతి చేస్తుంటారని ప్రకటన గ్రంథకర్త అన్నటువంటి విధంగా. అందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేసేటువంటి దేవుని యొద్దకు నేను వెళ్తాను. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడుంటాడు? దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయంగా ఉన్నారు. దేవుని ఆలయంలో ఉంటాడు కానీ ఎక్కడ ఉంటాడా? ఉండడు అనేది మనకు తెలిసినటువంటి ప్రక్రియ. సరే, జఫన్యా గ్రంథంలో ఓ మాట ఉంది. 3:17 చూస్తాం. 3:17 జఫన్యా గ్రంథం తీసుకోవాలి. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును. మీ యందు తనకున్న ప్రేమను బట్టి మీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. 3:17 ఆనందం, అవును కదా. దేవుడు ఆనందపడేటువంటి దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, శక్తిమంతుడు, మిమ్మును రక్షించును, బహు ఆనందముతో మీ యందు, అంటే మీకున్నటువంటి సంతోషాన్ని బట్టి ఆయన ఆనందించడం జరుగుతుంది. హల్లెలూయా. అవినాభావ సంభావన. మీలో ఆనందం లేదు, సంతోషం లేదు, ఆయన ప్రకటించడం జరుగుతుందని ఇందాక చెప్తున్నాం. కాబట్టి మీరు ఆయన పట్ల ఎంతగా ఆనందిస్తూ సంతోషిస్తుంటే మిమ్మును బట్టి ఆయన ఆనందించడానికి కారణం కాగలుగుతాయి. గతంలో కానీ జ్ఞాపకార్థం ఉండాలని చెప్తుంటాం. ఆయన ప్రేమిస్తే
ఆయన్ను చాలా ఇష్టంగా కానీ ఎంచుకుంటే నీవు బ్రతికించబడతావు. అవును కదా? నీవు తప్పక లేపబడతావు ఆయన ప్రేమిస్తే, ఆయనకు ఇష్టడుగా ఉంటే. అదేవిధంగా ఆయన సంతోషిస్తే మిమ్మల్ని బట్టి కూడా ఆయన సంతోషించడానికి, ఆనందించడానికి కారణం కాగలుగుతుంది. అవినాభావ సంబంధం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. 84వ కీర్తనలో 84వ కీర్తన 2వ వచనంలో ఇలాంటి అనుభవం మనలో ఉంటే, ఇలాంటి అనుభవం మనలో ఉంటే కాస్త ముందుగానే రాగలుగుతారు. ఆనందంగా ఉన్నవాడు ఆ కార్యం పట్ల ముందుగా వస్తాడు. ఆనందం లేనటువంటి వాడు ఆ కార్యానికి ఏమో చేస్తాడు, ఓటు ఏదో కనపడి వెళ్దాంలే, కాస్త మొదటి తిని వెళ్దాంలే అని చెప్పేసి ఆలస్యంగా వస్తాడు. ఆనందంగా ఉన్నవాడు ఒక అడుగు ముందు వస్తాడు. అవును కదా? ఉత్సాహం ఉన్నవాడు, ఏదైనా ఆసక్తి ఉన్నటువంటి వాడు, ఆసక్తి లేనటువంటి వాడు ఆలస్యంగా వస్తాడు. చదవమా. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది, సొమ్మసిల్లుతుంది. జీవము కలిగినటువంటి దేవుని దర్శించడానికి శరీరమును ఆనందముతో కేకలు వేయడం జరుగుతుంది అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఆత్మ ఏం చేస్తా ఉంది? ఇంక్రీజ్ అవుతా ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు పాల్ గారు ఒక అవగాహన చెప్పాడు, దేహంతో దేవుని మహిమపరచాలి, ఆత్మానుసారులు అని చెప్పేసి ఏమి పలికి పలకుండా నోరు మూసుకొని మూగోళ్ళం లాగుంటే సరిపోతుంది. అవును కదండి? మూగ దెయ్యాలం అవుతాం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆనందగానం చేయగలుగుతున్నాం. ఒకటి ఆనందంతో కేకలు వేస్తూ ఉంది, ఉల్లాసం. మీకు కరెక్ట్గా కానీ పాడుతూ ఉంటే దాన్ని మెరలా రిపీట్ చేస్తూ, ఒక వ్యక్తి పాడుతుంటే తర్వాత 10 మంది పలికేది ఎక్కువగా ఉండాలి, కానీ ఆ 10 మంది పలికే దాన్ని నేను రిపీట్ మళ్ళా ఎక్కడ పలుకుతుంటాను, ఇంకా గట్టిగా పలుకుతా, అసలు మైకులు కూడా పగిలిపోతాయి. ఆ విధంగా ఆనందంతో కేకలు వేస్తూ ఉంది జీవం కలిగినటువంటి దేవుని దర్శించడానికి తృష్ణపడుతుంది ప్రాణం అనే వివరణ ఈయన ఇవ్వడం జరిగింది. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తున్నాం. 26వ వచనం. ప్రసంగి 2:26. ప్రసంగి ఏలయనగా ఆనందమును అనుగ్రహించును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? వాడికి మన దైవ దృష్టికి మంచివాడుగా నుండి వారికి దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఇందాక చూసాను చూడండి, యథార్థవంతుల కోసమై నీతి ఏ విధంగా విత్తబడిందో వీళ్ళ కోసం ఆనందాన్ని సిద్ధపరిచి వచ్చాడు. దాన్ని ఏం చేయాలా? గ్రహించగలగాల. జ్ఞానుడు చాలా మంది జ్ఞానం లేక, తెలివి లేక ఏం చేస్తున్నారంట, వెళ్ళబోతున్నారంట. అందుకని కేకలు వేస్తూ ఉంటారు, మెంటల్ ఎక్కి అని చెప్పేసి సొలొమోను గారు చెప్పిన విధంగా వీళ్ళ కోసం ఈయన ఆనందాన్ని సిద్ధం చేశాడు, ఆనందం అనుగ్రహిస్తాడు. ఏది దైవ దృష్టికి మంచివాడుగా నుండి వారికి దేవుడు జ్ఞానం తెలియదు. నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తారు, నీకు అవసరం ఏంటో, ఈ వ్యక్తికి అవసరం ఏంటో. అసలు వాక్యాలు ఏమని మనం అడగాల్సిన అవసరం లేనే, నా కోసం పాటు పడుతున్నాడు, ఈయనకి ఏం చేయాలా, ఇది అవసరం, ఇది మనకు ఒక్క చెప్తున్నాడు. దేవుని కోసం అంటే సువార్త కోసమై పరుగులు తీస్తే ఏమన్నాడు? ఫిలిప్పు గారంట రథం మీద వెళుతున్నటువంటి మంత్రిని కలుసుకోవడానికి ఈయన కూడా పరుగెత్తాడు, వెంట పరిగెత్తాడు, లేక అడ్డం పరిగెత్తాడు అంటున్నాడు. సువార్త కోసం పరుగెత్తితే ఆయన రథాన్ని ఎక్కి అనుభవాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. అంటే కారు ఇవ్వగలుగుతాడు. దేవుని కోసం ప్రయాస పడితే దేవుడికి ఇస్తాడు, ప్రయాస పడకపోతే ఉన్నది కూడా ఏమన్నాడు వరాల్లో, ఒకడు వినియోగించుకోవటం లేదంట వరాన్ని, దాన్ని తీసేస్తాడంట.
వినియోగించుకుంటే ఏం చేస్తాడంట, దాన్ని నీకు ధారాళంగా ఇవ్వడం జరుగుతుంది జ్ఞానాన్ని అని చెప్పేసి అన్నాడు. ఆ విధంగా ఇక్కడ ఈ మాట చెప్తున్నాం. ఆనందాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తికి మంచోడిగా ఉంటే, మానవత్వం కలిగినటువంటి వాడిగా ఉంటే దైవమా నీ జ్ఞానం. సొలొమోను గారు అడిగాడు చూడండి, ఇక రాజ్యాలు ఇవి జయించాల్సిన అవసరం ఏమి లేదు, తన తండ్రి గారు జయించాడట. ఇంకెవరు శత్రువు అంటూ లేనే లేడు, ఈ ప్రజలను పాలించే జ్ఞానం మాత్రం చాలు. ప్రజలు పాలించే జ్ఞానం కావాలి, కానీ ఐశ్వర్యం సంపదలు కూడా కావాలని దేవుడు అనుగ్రహించాడు అనే విషయం మనకు తెలిసినటువంటిది. సరే, సమయంలో హబక్కు గారి ప్రస్తావన మనకు అందరికీ కూడా తెలుసు. హబక్కు గారు ఇక ఇలాగెవరు చేయగలిగే వాళ్ళు ఉంటారండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుని ఇప్పుడు చవి చూసిన తర్వాత పౌలు గారు కానీ అంటాడు చూడండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఇక మీరు ప్రభువుని చూశారు, పరలోకవాసిని గుర్తించారు, ఇక భూమి మీద నౌకలు లేవు, ఆశలు లేవు, వదిలేసుకోనండి అని చెప్పేసి అన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు ఏది మన యోబు గారు కూడా అన్నాడు, మరల బతుకుతారా, జనాలకు ఏదో జీవం ఇచ్చిన వాడు పరలోకం చేర్చుకుంటాడు అనే అవగాహన పాత నిబంధన భక్తులకు ఉంది. కానీ మరలా ఈ లోకానికి వస్తాడు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు, మనం ఒకరినొకరు చూసుకోవచ్చు, దైవ రాజ్య పాలన జరుగుతుంది, ఈ అవగాహన లేదు. అలాంటిది ఈయన చెబుతున్నటువంటి మాట మనం చూస్తే హబక్కు గారు దైవం మీద ఎంత తృష్ణ కలిగి ఉన్నాడు అంటే, నాకు లోకంలో ఏమి లేకపోయినా పర్లేదు, పిల్లా జల లేకపోయినా పర్లేదు, గొడ్డు గోద గాలి లేకపోయినా పర్వాలేదు, పాడి పంట పైరు లేకపోయినా పర్వాలేదు, కానీ నేను దేవుల్లోనే ఆనందిస్తాను అని చెప్తుంటాడు. హబక్కు 3 చదువు 18లో ఉంటుంది, 3:18. యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన దేవుని జరిగింది. అందుకనే మత్తయి సువార్త క్రొత్త నిబంధనలకు వచ్చాము. పాత నిబంధనలు ఉన్నాయి, ఇంకా వచ్చినారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు తారసపడ్డాడు, భూలోకంలోనికి వచ్చాడు. 3:17 మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి రావడం జరిగింది అంటున్నాడు. హల్లెలూయా. తండ్రి గారు యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆనందించడం జరుగుతుందండి. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను కాబట్టి ఏం చేయాలా, ఈయన నా ప్రియ కుమారుడు. కీర్తన 2వ కీర్తనలు అంటాడు, ఆ కుమారుని మనమందరం ఏం చేయాలంట, ప్రియముగా ఎంచుకోవాలా. యెషయా గారు అంటాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడాడు. ఇదేంటండి, నా కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని ఆయన అనాలి కదా. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని అంటే, ఈ కుమారుడంట ఏం చేస్తాడంట, శిక్ష నుండి తప్పిస్తాడంట, స్వర్గ ప్రాప్తిని కలుగజేస్తాడంట. హల్లెలూయా. అన్ని సిద్ధాంతాల్లో కుమారుడు కొడుకు పెట్టేవాడు లేకపోతే ఇక స్వర్గం లేనే లేదా. అంటే కుమార్తెలను కలిగి ఉన్నారంటే వాడు స్వర్గం లేనే లేదా. క్రొత్త నిబంధన కాలం వెలుగొందిన తర్వాత ఈయన కుమారుడుగా రాగలిగాడురా. స్త్రీలు కూడా కుమారుని ఆత్మను పొందుకోగలుగుతున్నారు అనే అవగాహనలోనికి వచ్చారంట. అదిరా కుమారుడి ప్రస్తావన అని అర్థం చేసుకోగలిగినట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. 5వ అధ్యాయం 12వ వచనం మత్తయి సువార్తలోనే ఉన్నాం కదా. 5:12 చదువుతున్నాం. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికం అవుతుంది. ఎందుకు ఆనందించాలి, ఎందుకు సంతోషించాలంట? జనులు, పై వచనంలో చెప్తాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు కాగలుగుతారు, అప్పుడు ఆనందించాలి. అంటే మనమేమో నోచుకోము, మనమేమో ఒప్పుకోము. అసలు ఎందుకు
మనం ఎందుకు మనం ప్రశంసించబడాలా అనే కోవలోనే వెతుక్కుంటున్నాం కానీ మనం ఎందుకు నిందించబడాలా, మనం ఎందుకు అవమానపరచబడాలా, మనం అప్పుడు ఎందుకు చెడ్డ మాటలు మనల్ని ఎందుకు బలకాలా, ఎక్కడ సాఫీగా బ్రతికిపోతే బాగుంటే నిన్నప్పుడు పేపర్లో వేశారు న్యూస్లో. నాస్తికులుగా బ్రతకడానికి వచ్చుకుంటున్నారండి ఇప్పుడు, సోషల్గా బ్రతకడానికి. ఏ దేవుడు లేకపోతే ఏ శాఖ లేదు, ఏ శాఖ లేదురా. అందుకని నాస్తికులుగా ఉండిపోతే అందరూ మనల్ని గౌరవిస్తారు, మనం అందరినీ గౌరవించాలి. ఎవరిని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని దగ్గర చేసుకోవాల్సినంత అవసరం. నాస్తికులుగా ఉండిపోదామని చెప్పేసి కొందరు గొప్ప దైవాన్ని ఎరిగిన తర్వాత నాకు దైవం అవసరం లేదు లేని ఎవడన్నా అనుకుంటాడు చెప్పండి. స్వర్గం వద్దని, ముక్తి వద్దని, జీవం వద్దని ఎవడన్నా అనుకోగలుగుతాడా? తరువాత తెలిసి వస్తుంది ఆ ఆత్మకు శిక్ష వచ్చి పడినటువంటి తర్వాత. ఇప్పుడు వచ్చినటువంటి శిక్ష కాదు, ఇప్పుడున్నటువంటి శరీరానికి ఉన్న శిక్ష లాంటిది కానీ. ఎప్పుడు శరీరానికి శిక్ష వస్తే ఒక ఆకలికి అలవాటు చచ్చేవాళ్ళు, లేదా కాలి చచ్చేవాళ్ళు, ఇంకొకటి చనిపోయేవాళ్ళు ఉంటారు. ఆత్మకు శిక్ష అలాంటిదో బైబిల్ గ్రంథం చెప్తుంది. అగ్ని ఆరుగురు చావనే చావు. నిత్యం కాలుతానే ఉంటావు, నిత్యం ఆకలి అవుతానే ఉంటుంది, నిత్యం ఏది ప్రతి జరుగుతూనే ఉంటుంది, నిత్యం కూడా మంట. కానీ చచ్చిపోవడానికి ఛాన్స్. అలాంటి ఆత్మశిక్ష నుండి తప్పించబడడానికి దేవుడు చేసినటువంటి కార్యం చాలా అమోఘమైంది, హర్షించదగ్గదని మనం తెలుసుకోగలుగుతూనే ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనంలో ఎవరు? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరు? మరి గారు ఎంతగా ప్రశంసించి మాట్లాడుతున్నారు దైవాన్ని గురించి వాక్య రూపంలో. అంటే నా ఆత్మ నా దేవుడైన ప్రభువునందు ఆనందించడం. మరొక విషయం మందు ఆనందిస్తే అది క్షణకాలమే కానీ దేవుని యందు మాత్రం ఆనందిస్తే అది నిరంతరం కూడా ఆనందించేటువంటి ప్రక్రియ. దీన్ని బట్టి తెలుసుకోవాలా. ఇదే పుస్తకంలోనే ఉన్నాం. 10:21 కూడా చదువుతున్నాం. 10:21 10వ అధ్యాయం 21వ వచనం లూకాసు వార్త. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరచినావని నిన్ను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, అలాగ నీ దృష్టికి అనుకూలమాయను. హల్లెలూయా. అని చెప్పింది మీరు మారుతున్నది చేయాలా? బిడ్డల వంటి వారు కావలసిన అవసరం. కానీ లోకంలో మేము చాలా పెద్దవాళ్ళు, మేము చాలా జ్ఞానపూర్ణం, చాలా ధనవంతులం, చాలా అధికారులు, చాలా గొప్ప నాయకులు, గొప్ప అధికారులు అని కానీ అబ్బురపడితే ప్రయోజనకాలం కాదు. కానీ ఏం చెప్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మలో ఏ విధంగా ఆనందిస్తూ ఉన్నాడంటే, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతి మరుగు చేసి బాలు యొక్క చంటి పిల్లల మాట స్థుతి ఇస్తున్నావు చూడు, దేవుని స్థుతించేటువంటి భాగ్యం అనుగ్రహిస్తున్నావు చూడు, అందువల్ల గొప్పగా ఆనందించడానికి కారణం కాగలిగింది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడండి. ఇతర ఒక మాట ఇక్కడ రాయడం జరిగింది. ఈ ఆనందం 119వ కీర్తన 119వ కీర్తన 70వ వచనాన్ని చూస్తున్నాం. 119వ కీర్తన అందరూ కూడా తీసారా? 70వ వచనం చదువుతుంది. చదువమా. ఉన్నది, నేను మాత్రం నీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తున్నాను. హల్లెలూయా. వారి హృదయం ప్రభు వలె మందముగా ప్రభు పట్టింది, అవును కదా? కానీ ధర్మశాస్త్రమును బట్టి నేను మాత్రం ఒట్లో కొవ్వు పట్టిందిరా. ఈ కనుగుడ్డికి
వెనక పక్క పువ్వు పడితే ముందుకు చొచ్చుకొని వచ్చిందంట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పువ్వు పొర ఒకటి వస్తుంది, ఏది కందిపేడలాగా. అందుకని దృష్టి కానరాదు. అందుకని వాళ్ళ కళ్ళకి కావరం వచ్చింది, లేకపోతే కొవ్వు పట్టింది. కానీ నేనైతే మీ ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్నాను. ఇదే కీర్తనకారుడు 119:18 ఒక మాట అన్నాడు, చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువు. హల్లెలూయా. అందుకోసం కళ్ళు ఉండాలి, కానీ ఏదేదో అనవసరమైనటువంటి చూడడానికి కాదు అనేది మనం తెలుసుకోవలసింది. అపోస్తుల కార్యముల గ్రంథం 16:34లో వీళ్ళందరితో, కుటుంబం అంతటితో కూడా ఆనందించిన అనుభూతిని ఇక్కడ మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తే, పరిశుద్ధాత్మను బట్టి దేవుడు ఆనందిస్తే, ఆలయాన్ని బట్టి ఆనందిస్తే, ఇలాగ అనేక విషయాలు మనం చూసాం కదా. ఇక్కడ ఇంటి వారందరితో కూడా ఎప్పుడు ఆనందించాడంటే, నిజంగా అందరూ కూడా బాప్తిస్మం తీసుకుంటేనే. హల్లెలూయా. అందరూ దేవుని బిడ్డలు అయితే అందరూ ఆనందిస్తారు, కానీ ఇంకా కొందరు దేవుని బిడ్డలు కాకపోతే ఎట్టా కూడా చెప్పండి. యేసుక్రీస్తు కానీ కొందరు దూరం అయితే నా ఆత్మ ఎలాగో దుఃఖంగా ఉందో, అలాగే ఇంట్లో కూడా కొంతమందికి, అవును కదా, తల్లికి తండ్రికి ఒక కుమారుడు రక్షించబడకపోతేనో, ఒక కుమార్తె రక్షించబడకపోతేనో, లేదా భర్తగారు ప్రార్థనకు రాకపోతేనో చింత, అవును కదా, వ్యధ. ఆ రీతిగా ఈయన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తున్న అనుభవం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చదవమా అపోస్తుల 16:34. మరియు అతడు వారింటికి తీసుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ఇంటి వారందరితో కూడా బాప్తిస్మాలు తీసుకొని ఆ సమయంలో ఆనందించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యజమానుడు బాప్తిస్మం తీసుకుంటే పిల్లలు తీసుకోవద్దా చెప్పండి. మరొకళ్ళు ఒక ఆయన ఆడబెట్టిన మగాయన మాత్రం ప్రార్థనకు వస్తాడు, కానీ వాళ్ళ భార్య మాత్రం ప్రార్థనకు రాదే. చర్చికి రాదు. ఆయన ప్రతి ఇంటికి కూడా ప్రార్థనకు వస్తే ఆమె చర్చికి కూడా రాదు. అలాంటిది ఒక ఇంటి యజమానుడే బాప్తిస్మం తీసుకొని ఇంటి వారందరితో కూడా ఆనందించిన అనుభవాలు మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. ఒక అతను చాలా త్వరగా, అంటే నిజమే, దేవుడు ఏం చేస్తాడంటే వారిని సిద్ధపరుస్తాడు పరలోక రాజ్యం కోసం. ఆ అవగాహన ఏదో అంటారు చూడండి, చచ్చేటప్పుడు తెలివి, బాగా మాట్లాడటం కానీ, బాగా తినడం కానీ, బాగా ఆరోగ్యంగా ఉన్నట్టుగానే ఉంటాడు. వారం రోజుల క్రిందట వాళ్ళ బంధువురాలు ఒక అమ్మాయి చనిపోతే ఆ దినంలో కూడా ఆయన ఉన్నాడు. మంచిగా తెల్ల బట్టలు కట్టుకొని ప్రార్థనకు వస్తాడు. బాగా ముందుగా కూర్చొని వినటానికి ఆసక్తిగా కలిగినటువంటి వ్యక్తి ఆస్మాకి చనిపోయాడు. ఆయనకు ఆ హార్ట్ ఆపరేషన్ చేశారు. ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా. వాక్యాలు చెప్తున్నాయి, మీ జీవం ఏర్పడిన అంతలో కనపడి అంతలో మాయమైపోతారు, ఆవిరైపోతారు. దేవరాజ్యాన్ని స్వతంత్రించుకోండి, దేవుని బిడ్డలు అవుతారు. ఇదే సువార్త. నువ్వు ఒకవేళ యవన ప్రాయంలో చచ్చిపోయావని అవమానం, చిన్నపిల్లవాడిగా చచ్చిపోయావని అవమానం, పెద్దోడు ముసలోడే చచ్చిపోతే ఆనందం, ఇలాంటి మాటలు. ఆ వ్యక్తి చచ్చిపోయాడు, ప్రార్థన పరిస్థితి. ఆయన ఉన్న సంవత్సరాల కాలం భక్తి జీవితం గడించాడు. అప్పుడన్నా వాళ్ళ భార్య రావచ్చుగా. మా అత్తగారు గుండె ఆపరేషన్ జరిగింది, మంచిగా సక్సెస్ అయింది, ఇంటికాడ ప్రార్థన పెట్టుకున్నాం, ఈయన బాప్తిస్మం తీసుకున్నాడు, ప్రార్థనకి వెళ్తున్నాడు, మనం కూడా ప్రార్థనకి అనే ఆలోచన ఉండదు. చెప్పండి. ఆయనతో రాలేదు, ఆయన చచ్చిపోయాడు అంతే. ఆయన కూడా నిజమే. కొంతమందిలో అయితే ఇక నా భర్త కొట్టుపోయాడు, ఇక నేనేం చేయాలా అని చెప్పేసి మారు మనసు కలిగి జీవించేటువంటి కూడా కొంతమంది స్త్రీలను చూస్తారు. అవును కదా. ఇలాగ అనేక వ్యత్యాసాలు కలిగినటువంటి వాళ్ళు అనేక. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఇంటి వారందరితో కూడా ఆనందించినటువంటి అనుభూతిని ఇక్కడ మనం చూడగలుగుతాం. రోమ సంఘానికి పౌలు గారు వస్తున్నాడు. 2 వచనాలు. రోమ సంఘానికి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక 7వ అధ్యాయం. పౌలు గారు ఏ విధంగా ఆనందించాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుని గెస్ట్ చేసిన తర్వాత గతంలో ధర్మశాస్త్రం నేను తిట్టాలనుకున్నాడు, కానీ కళ్ళు మూయబడి
ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి గుడ్డిగా ఏదో చదువుతున్నాడే కానీ దైవాన్ని కూర్చున్నటువంటి గోచరం లేనటువంటి వ్యక్తిగా, ఆలోచన గ్రహింపు లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత ఆయన కంటి పొరలు పోవడానికి కారణం ఏంటంటే ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా! ఒక క్రొత్త నేత్రాలు ఇవ్వబడ్డాయండి. పాత దృష్టి ఏమైపోయింది? పాతకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం బాప్తిస్మం ఏ విధంగా తీసుకుంటామో ఆ వ్యక్తి ఒక గొప్ప సాక్షి కాబట్టి బాప్తిస్మం తీసుకున్నాడు, కానీ నేత్రాలు కళ్ళు పోయి మళ్ళా కళ్ళు వచ్చినటువంటి అనుభూతి కాబట్టి ఆయన మారాడు. లేకపోతే అంత ఇంత మారి రకంగానే కళ్ళు పోతే తచ్చిట్లాడుతూ ఇద్దరికి చెప్పి దేవుడు ఒక దర్శనం చెప్పాడంటే ఇద్దరికి జరగాలి. ఇప్పుడు నేను చెప్పానంటే అది ఎదుటి వ్యక్తికి, ఆ వ్యక్తి చూడాల దేవదర్శనం, నేను చూడాలి. అది దైవ సంకల్పం. నేను ఒక్కడిని మాత్రమే కాదు. ఇలాగ పౌలు గారి జీవితంలో ఇదిగో పౌలు కాదు అందుడై తచ్చట్లాడుతున్నాడు అని చెప్పేసి ప్రవక్త గారితో కూడా చెప్పాడు సోమ్యం. ఇదిగో అతడు వెతుకులాడుతూ ఉన్నాడు, నీ వెళ్ళి కను దృష్టి ప్రసాదించు. మరి ఎన్ని రోజులని ఇవ్వలేదు కానీ కనీసం 2 వారాలు పశ్చాత్తాపమై ప్రార్థన కాళ్ళ పడి ఉంటాడు. అయ్యా నేను నీ సాక్షిగా ఉంటా, నా కళ్ళు పోయినా పర్వాలేదు మీకోసం పాటుపడతాను అన్నాడేమో లెక్క అయితే. అవును కదా? అయితే దృష్టి ప్రసాదించమని చెప్పినటువంటి అనుభవం మనకు తెలుసు. ఆ రోమా 7:22 చూస్తున్నాం. దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా! కీర్తనకారుడు మొదటి కీర్తనలో రాశాడు చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడని ఏ విధంగా చెప్పడం జరిగిందో, ఇప్పుడు పాల్ గారి లక్ష్యం ఏంటంటే ధర్మశాస్త్రంలో ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నాడా వెలికి తీసి మళ్ళా కొత్త నిబంధన కాలానికి ప్రచురం చేయాలనే సంకల్పం అంటాయండి. హల్లెలూయా! పాత నిబంధనలో ఏమి గోచరం కాక శిక్షకు అప్పగించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పాత నిబంధనలో ఏ వచనంలో ఉన్నాడు? నేను రాత్రి చెప్పాను చూడండి, మోషే గారి జీవితంలో ఏ సంఘటనలు ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభువారు వాటన్నిటిని కూడా సాదృశ్యంగా జరిగించగలిగాడని చెప్పినటువంటి విధంగా పాల్ గారి ఏం లక్ష్యం ఉందని చెప్పేసి దీన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. కొలసే సంఘానికి లేఖ రాస్తూ 2:5 ఒక మాట, 2:5 కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ ఆత్మ విషయంలో మీతో కూడా నుండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసాన్ని చూచి ఆనందిస్తున్నాను. హల్లెలూయా! ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసాన్ని చూచి ఆనందించడం జరుగుతుంది అని వ్రాశారు. పత్రికల్లో యోహాన్ గారు ఒక మాట అంటారు, ఏమని తెలుసా? దేవుని పిల్లలుగా మీరు మరల్చబడినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పేసి ఆయన మాట్లాడతారు. అలాగే మీరు స్థిరమైనటువంటి విశ్వాసంలో నిలకడగా ఉన్నందుకు అందును బట్టి నేను ఆనందించడం జరుగుతుందని చెప్పేసి పౌలు గారు చెప్తున్న వివరాన్ని మనం చూస్తున్నాం. ఫైనల్గా ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తున్నాడు. ముందే ఉంది, దానికి ముందుంది 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించండి. ఎట్లాగేంటంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి. హల్లెలూయా! మీ సహనాన్ని అంటే మీ భక్తిలో ఆడుకోవడం, ఆటంకాలు, అవరోధాలు, అపనిందలు, అవమానాలు, అవును కదా, కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఫేస్ చేసుకొని వీటన్నిటిని కూడా జీవించినటువంటి వారమే, నిలబడినటువంటి వారంగా ఉంటే అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఎప్పుడు కూడా ప్రభువులో ఆనందించడమే ధ్యేయంగా లక్ష్యంగా ఉండండి అని చెప్తున్నాడు. హల్లెలూయా! వాళ్ళ దేహం ఏడ్చినప్పటికీ, అవును కదా, శరీరం కష్టంతో, నష్టంతో, శ్రమతో, ఆకలి బాధలతో
అలమటించినప్పటికీ ఆత్మలో మాత్రం ఆనందించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఒక ఫిలిప్పు ఏ విధంగా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగో శరీరం క్షీణదశపోయినప్పటికీ కూడా ఆత్మీయంలో ఆనందిస్తున్నారు. అలా మనం ఎప్పుడు కూడా ప్రభువునందు ఆనందించేటువంటి బిడ్డలుగా, దేవునిలో ఆనందించేటువంటి బిడ్డలుగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఎంతటి మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు అపవాదికి అపజయం, అపవాదికి ఏమవుతుంది? దుఃఖ కారణం. అది వీళ్ళు ఏంటి ఇంత శ్రమ పెట్టినా, ఎంత బాధ పెట్టినా, కష్టపెట్టినా, నష్టాలు చేసినా వీళ్ళు ఆనందిస్తున్నారంటే నేను యోగ విషయంలో అపవాది ఓడిపోయింది కదా. అలాగే మన ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని చూసి అపవాది కాడు అలమటించాలని చెప్పేసి తెలియజేస్తూ ఎంతటి మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాలు మనం వీడిలో దీవించుకుంటాం. అడగకుండా సరి చేద్దాం. పడమా ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ కరుణామయుడ ప్రేమామయుడ మా యేసు దైవం, బైబిల్ గ్రంథంలో నుండి నాయన మీరు మాకు ఏ విధంగా మా ఆనందానికి కారణమయ్యారో అనేక విషయాలను బట్టి మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజమే నాయన, ఒకప్పుడు మేము పాపంలో ఆజ్ఞ అతిక్రమించి పాపం తద్వారా మరణానికి, మరణం అంటే నాయన అది శాపం, అది నిత్య నరకానికి, వాటన్నింటినీ కూడా వైదొలగడానికి మీరు చేసినటువంటి క్రియ చాలా గొప్పది, విశేషించదగిందని గుర్తించినటువంటి మేమందరం కూడా నేడు తండ్రి మా ఆత్మల కాపరివని, ప్రధాన కాపరివని, గొప్ప కాపరివని ఎంచి నీ సన్నిధానంలో నిత్యము ఆనందించడానికి ఇచ్చిన ధన్యతకు వందనమిస్తున్నాం. అది కీర్తనకాడు అన్నట్టుగా నీ సన్నిధిని చూడడానికి నా ఆత్మ ఆనందంతో కేకలు వేస్తుంది అని అనగలిగాడు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ నాయన లేవీలు కానీ యాజకులు కానీ అందరూ కూడా సమైక్యంగా కూడి ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్నందుకు ఆనందించాలనేటువంటి ఇతివృత్తాంతాన్ని చూసాం. అలాగే అనేక విషయాల్లో కూడా మేము నిత్యము నేను ఆనందించేటం, మరి ముఖ్యంగా మా ఆనందానికి కారణం మీరని, మా కోసం ఆనందం విత్తబడిందని చెప్పడానికి ప్రతిగా మత్తయి సువార్తికుడు రాశాడు కదా, మీరు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఆనందించడానికి ఆస్కారం కలుగుతుందని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. ఇలాంటి అనుభూతి మాకందరికీ దయచేసినందులకు వందనస్తులం. బిడ్డలో ఆయన తీసుకొచ్చినటువంటి కానుకలు రెట్టింపు దీవెన అనుగ్రహించండి, వారి చేతికొన్న దీవించండి, మంచి జ్ఞానపూర్ణులుగా వ్యవహరించడానికి ఒక చొప్పండి ప్రతి విషయంలో కూడా. అలాగే నాయన ఎవరికి ఇంకా జ్ఞానం కొదువుగా ఉందో మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందంతో తండ్రి గానాలు చేసేటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దగలిగితే, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే ఆ ఆనందాన్ని మీకు వర్తింపచేయగలుగుతానని కూడా మరొక భక్తి ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా పౌలు గారి బోధనను బట్టి నాయన తన ధర్మశాస్త్రంలో మిమ్మల్ని బట్టి ఏ విధంగా వృత్తాంతాలు గుర్తించి ఆనందించగలిగాడో మాకు కూడా నిత్యం కూడా ఆనందించగలగండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలాంటి అనుభవం మా అందరికీ కూడా అనుగ్రహించు. ఇదన దేవులతో మమ్మల్ని అందరినీ కూడా మీకు మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగా, రాజ్యము వచ్చును, మీ చిత్తము పరలోకమందు ఎల్లప్పుడూ అలాగే భూమి యందు నెరవేరును. మా దిన ఆహారం నేడు మాకు దయచేయు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మాకు క్షమించు,
మమ్మల్ని శోధనలోకి తేక వీటిని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నిరయనాలు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుని దీవెన ఆయన సన్నిధిలో ఆనందముగా గడించినటువంటి ప్రేమ ఆనందాన్ని పొందుకున్నటువంటి బిడ్డలు ఆనందం పొందుకోవాలని కుతూహలం పడినటువంటి బిడ్డలందరికీ నీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.